ప్రతి సృష్టికి ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ మానవుడి యొక్క సృష్టికి అర్థం లేదు. ఎందుకు లేదంటే మానవుడు రకరకాలుగా ప్రవర్తిస్తాడు. కానీ వేరే వస్తువు తీసుకున్నట్లయితే మనం ఏ విధంగా అయితే ఆ యొక్క వస్తువుని తయారు చేసుకుంటామో అది అలాగే నడుస్తుంది, లేదా అలాగే రిపేర్ వస్తుంటుంది, వేరే విధంగా ప్రవర్తించదు. మానవుడు ఆ యొక్క వస్తువుని ఏ విధంగా అయితే తయారు చేశాడో అదే విధంగా నడుచుకుంటుంది. నడవలేని రోజు రిపేర్ వస్తుంది, మళ్ళీ కొత్త వచ్చి వేసి మళ్ళీ అదే విధంగా నడిచేటట్టు మానవుడు చేస్తాడు. కానీ భగవంతుడు తయారు చేసిన ఈ యొక్క శరీరం రకరకాలుగా పనులు చేస్తుంది. ఒక రకం చేయదు. ఒక రకం చేసినట్లయితే ఈ యొక్క శరీరానికి అర్థం అనేది ఉంటుంది. కానీ మానవుడు సృష్టికి అర్థమే లేదు. మళ్ళీ వేరే వాటికి అర్థాలు ఉన్నాయి. ఫలానా 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 అని ఉంటుంది. కానీ మానవుడికి అర్థం లేదు. అర్థం లేదు కాబట్టే మనం అర్థం లేని జీవితం జీవిస్తున్నాం. మనం జీవించే ఈ యొక్క జీవనానికి అర్థం ఏమైనా ఉందా? ఒక్కటి చెప్పండి. నేను ఇలానే ఇలానే జీవిస్తా అని ఒక్క సబ్జెక్ట్ చెప్పండి. జీవిలు. ఎందుకంటే మనకి ఒక కుటుంబం ఏర్పడి ఉంది. ఆ యొక్క కుటుంబంలో ఏ సమస్య ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ యొక్క సమస్య ఎటువంటిదో కూడా తెలియదు. ఆ యొక్క సమస్యకి ఈ యొక్క శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి మానవ జన్మకి అర్థం లేదు. కానీ ఎలా జీవించాలా? వచ్చాము, ఎలాగలా వచ్చాము, భగవంతుడి దయ వల్ల వచ్చాము, ఎలాగలా జీవించుకోవాలా? ఆ ఎలాగలా అనేది ఎలాగ జీవించాలా అది మన చేతల్లో లేదు. ఎందుకంటే మనం సెల్లుకి ఎన్ని రకాల సిమ్ కార్డులు వేస్తున్నాం అంటే అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి, బుద్ధులు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, మనసు ఉంటుంది, ఈ యొక్క చూసే కళ్ళు ఉంటుంది, మాట్లాడే మాట ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఒక రకం అని కాదు. ఏ రకం ఎప్పుడు ఎలా ఇదవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క జీవనం అనేది భగవంతుడు మనం చాలా అనుకుంటాం ఇది ఇలానే జీవించాలా, ఇలాగే చేయాలా, ఇలా చేయాలని. కానీ అది మన వల్ల కాదు. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఏ విధంగా మలుచుకుంటాడో మనకి తెలియదు. మంచోళ్ళు చెడ్డోళ్ళుగా మారచ్చు, చెడ్డోళ్ళు మంచోళ్ళుగా మారచ్చు. భగవంతుడి నిర్ణయం అది. భగవంతుడికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి తీసుకొని మంచి బుద్ధులు కలిగిస్తాడు. భగవంతుడికి ఎవరైతే మన మాట వినాలే, మనం సృష్టించేటప్పుడు ఆ విధంగా సృష్టించబడ్డాడు, వీడింతేలే అనుకుంటే వాళ్ళని కొద్దిగా దూరం పెడతాడు. దూరం పెట్టినా భగవంతుడేమో ఎప్పుడు చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని రెండు కళ్ళతో చూస్తాడు, ఒక కంటితో ఎవరిని చూడడు. కానీ మనం రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి
ఇక్కడ మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానవ జన్మకి అర్థమేంటో తెలుసుకొని జీవించాలని ఆ యొక్క సృష్టికర్తకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఆ యొక్క సృష్టికర్త గురించి మనం తెలుసుకొని జీవించినట్లయితే మన యొక్క జీవితం సుఖమయమవుతుంది. సెలవు.